మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్ఛార్జీలను మార్చేసింది ఏఐసీసీ. తెలంగాణలో విజయవంతంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక ఏపీపై పూర్తి ఫోకస్ పెట్టనుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా కీలక మార్పులు చేపట్టింది. ఎన్నికలే లక్ష్యంగా పలు రాష్ట్రాల ఇన్ఛార్జీలను మార్చింది. గతంలో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరించిన మాణిక్యం ఠాకూర్కు ఏపీ వ్యవహారాలను అప్పగించారు. అదే సమయంలో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యులుగా ఉన్న మాణిక్రావు ఠాక్రేను బాధ్యతల నుంచి తప్పించారు. ఆయనకు గోవా, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ బాధ్యతలను అప్పగించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణకు పరిశీలకులుగా వ్యవహరించిన పశ్చిమ బెంగాల్ సీనియర్ నాయకురాలు దీపాదాస్ మున్షికి కేరళ, లక్షద్వీప్తో పాటు తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియామకాలు చేపట్టినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా పుంజుకునే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే తెలంగాణ తరహా ఫలితాలొస్తాయంటున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు 10 ఏళ్ల తర్వాతైనా అధికారమిచ్చారు ప్రజలు. అయితే ఏపీలో మాత్రం రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీపై ఇంకా గుర్రుగానే ఉన్నారు ప్రజలు. ఈ తరుణంలో ఏపీలో నెగ్గుకు రావడం కాంగ్రెస్ అధిష్టానానికి సవాలే అని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన జట్టు కట్టి ఉమ్మడిగా ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించాయి. అధికార వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్తోంది. అయితే ఈ తరుణంలోనూ ప్రభావం చూపగలమని ఏపీ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వమంతా ఇతర పార్టీలోకి వెళ్లిపోయింది. ఉండవల్లి, రఘువీరారెడ్డి వంటి అతి కొద్ది మంది ప్రముఖ నాయకులు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఇతర పార్టీలోకి వెళ్లిన కీలక నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం, అలాగే స్థానికంగా బలంగా ఉన్న నాయకుల్ని గుర్తించి బాధ్యతలప్పగించడం ద్వారా పార్టీ బలపడుతుందని ఏపీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. భావ సారూప్యత గల పార్టీలతో పొత్తులకు మార్గాలు అన్వేషించొచ్చని సూచిస్తున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. లోక్సభ ఎన్నికల్లో మ్యాజిక్ మార్క్ అయిన 272 స్థానాలు గెలుచుకోవడం కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ కాకపోవచ్చు. కానీ ఇండియా కూటమి ద్వారా ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దించడం ద్వారా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవచ్చు అనేది హస్తం పార్టీ పెద్దల యోచన. ఇందుకోసం ఏ రాష్ట్రాన్ని తేలిగ్గా తీసుకోరాదు అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు మార్గాలున్నాయని ఏఐసీసీ భావిస్తోంది. తెలంగాణలో సక్సెస్ అయినట్లే పూర్తి స్థాయిలో దృష్టి సారించడం ద్వారా ఏపీలోనూ సక్సెస్ కావచ్చని కాంగ్రెస్ పెద్దలు విశ్వాసంగా ఉన్నారు. తెలంగాణలో మొత్తం లోక్సభ స్థానాలు 17 ఉంటే ఏపీలో 25 నియోజకవర్గాలున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఏపీ కీలకంగా మారింది. ఎన్డీఏకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహంతో ముందుకు వెళ్తోంది. తాము బలహీనంగా ఉన్న చోట స్థానిక పార్టీలకు ఎక్కువ స్థానాలిచ్చేందుకు కాంగ్రెస్ ముందుకొస్తోంది. ఈ తరుణంలో ఏపీలో ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలను ఆహ్వానించే అవకాశముందని పరిశీలకులు చెప్తున్నారు. ఏపీలో హస్తం పార్టీ నేతల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది.